ఆర్థిక సమస్యల, వ్యాపారంలో నష్టమా, అనారోగ్య సమస్య, ఉద్యోగం ఇంకా రాలేదా, శాంతి సమాధానం లేదా? అయితే నజరేయుడైన యేసునొద్ద మీకు జవాబు దొరుకుతుంది. అయితే దైవ దర్శనంతో ప్రతి ఆదివారం సాయంకాలం ఎస్ఆర్ నగర్లో నైస్ ఫంక్షన్ హాల్లో మీ కొరకు మేము ప్రత్యేకమైన ఆరాధన ఏర్పాటు చేసి ఉన్నాం. పాపి నీతిమంతుడుగాను, సామాన్యుడు వ్యాపారస్తుడుగాను, ఉద్యోగం లేనివాడు ఉద్యోగస్తుడుగాను, అనారోగ్యుడు ఆరోగ్యవంతంగాను, అసమాధానం గలవారు సమాధానంగాను మార్చగల శక్తివంతమైన పరిశుద్ధాత్మని స్వరం మీరు వినాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక ఆరాధన మీ కొరకే. స్థలం నైస్ ఫంక్షన్ హాల్, నైస్ రెస్టారెంట్ను ఆనుకుని ఐసిఐసిఐ బ్యాంక్ ప్రక్కన ఎస్ఆర్ నగర్ మెయిన్ రోడ్ బస్ స్టాప్ నందు రండి. స్వచ్ఛమైన వాక్యము, శక్తిగల వాక్యాన్ని విని మీ జీవితాలు బాగు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మా ఐఆర్జీఎం పరిచర్య యొక్క ఆరాధన సమయాలు: మా మొదటి ఆదివారపు ఆరాధన శ్రీ జ్యోతి గార్డెన్ బస్ డిపో ఎదురుగా ఈసీఐఎల్ హైదరాబాద్. సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. మా ప్రతి ఆదివారపు రెండవ సాయంకాలపు ఆరాధన నైస్ ఫంక్షన్ హాల్, నైస్ రెస్టారెంట్ను ఆనుకుని ఐసిఐసిఐ బ్యాంక్ పక్కన ఎస్ఆర్ నగర్ మెయిన్ రోడ్ బస్ స్టాప్ వద్ద హైదరాబాద్. సమయం సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు. మా ప్రత్యేక స్వస్థత అభిషేకపు కూడిక ప్రతి శనివారం ఆమ్శ్రీ సమేరా బిల్డింగ్, సెయింట్ మేరీస్ కాలేజ్ ఎదురుగా అపోలో హాస్పిటల్ వెనుక సికింద్రాబాద్. సమయం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు. మా ప్రత్యేక ఉపవాస ప్రార్థన ప్రతి నెల మొదటి బుధవారం శ్రీ జ్యోతి గార్డెన్ ఈసీఐఎల్ నందు జరుగు. సమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. అందరూ ఆహ్వానితులే. కోమాలో ఉన్న 3 రోజులు నేను అలా కోమాలోంచి లేచాను. ఈ రోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అదే రోజు నేను సెలెక్ట్ అవ్వడం చాలా ఆశ్చర్యం అండి. మంచి ప్యాకేజ్తో ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది. కాలుకు ప్యాచర్ అయింది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను కుంటుకుంటూనే వచ్చింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 2 కాళ్ళు కూడా ఎగరేసి ఆ దేవుడు ఇచ్చిండు. రావనుకున్న డబ్బులు దేవుడు రప్పించి ఆమె యొక్క ఆకలి ఎముకలో నుంచి ఆ నొప్పి పూర్తిగా వెళ్ళిపోయింది. అద్భుత రీతిగా వారికి ఒక ఇల్లును దయచేసాడు. అబ్బాయికి మరలా సెలెక్ట్ చేసి ఆ స్కాలర్ వచ్చేలాగా దేవుడు చేసిన ఎంబడి నుంచే నాకు ఇమ్మీడియట్లీ షుగర్ క్రమంగా తగ్గిపోయింది. నాలో మంచి శక్తి వచ్చింది. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఒక కప్పు కూడా లేకుండా ప్రతిదీ కొట్టివేశాడు. పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకున్నాను. మరుసటి రోజు టెస్టింగ్కి వెళ్తే నా కళ్ళు టెస్ట్ చేసి నా రిపోర్ట్లు అన్నీ నార్మల్గా వచ్చినాయి. తనకి చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్న వీసాని దేవుడు ఒక్కసారి 10 సంవత్సరాలు వీసా వేసేసాడు. మరి నాకు యేసు ప్రభువుని నమ్ముకున్నాక మగబిడ్డని కన్నాను. నేను ఏ విధంగా నాకు జాబ్ కావాలనుకున్నానో అవే ఫెసిలిటీస్తో దేవుడు నాకు మంచి ప్లేస్లో జాబ్ ఇచ్చారు. తీసుకెళ్ళి చేయించాం. అయితే నార్మల్ రిపోర్ట్ వచ్చింది ఫస్ట్ గారు చెప్పినట్టు. నేను అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నప్పుడు నాకు ఎంతనే విడుదల పొందింది. ఆ రోజునండి 50,000 డబ్బులు వచ్చినాయి. అసలు మా ఉన్న అప్పులన్నీ తీర్చేసాము. మరి ఇప్పుడు చలికాలమే నాకు అలాంటి జలుబు కానీ ఎలాంటి దగ్గు కానీ ఏది లేదు. 6 సంవత్సరములుగా మాకు గర్భఫలం లేదు. చక్కటి కుమారుని మాకు అనుగ్రహించాడు. చక్కని వాక్యం మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనందరికీ దేవుడు చక్కని మాటలు మాట్లాడతాడు. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం తీసి పెట్టుకోండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఎంతమంది బైబిల్ చదువుతారు? మీ అందరికీ ఒక ప్రశ్న. పాలు తేనెలు ప్రవహించే దేశం అని ఒకటి ఉంది కదా బైబిల్లో. ఆ వాగ్దాన దేశానికి మొట్టమొదటి వెళ్ళింది ఎవరు? ఒకరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ క్రిస్మస్కి పిలిచారు అంటాం. పిలిచినప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తూ ఉండే ఆయన ఒక విషయం చెప్పుకొచ్చాడు. ఆ విషయంలో ఏంటంటే, పౌలు అనే అతను గ్రూప్స్కి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాడట. పౌలు అనే అతను గ్రూప్స్కి సెలెక్ట్ అయిన తర్వాత వెళ్ళి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఈ ఇంటర్వ్యూలో కూర్చున్నారట. ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగాడట ఆయన. ఏదైనా అడగొచ్చు కదా గ్రూప్స్లో. ఆర్ యు బోర్న్ క్రిస్టియన్ అన్నాడంట. యా అన్నాడు. ఓకే, సౌలు ఎవరో పౌలు ఎవరో అన్నాడంట.
ఆయన్ని. నిజంగా అప్పటికి నాకు తెలియదు సౌలు ఎవరు పౌలు ఎవరు అని అడిగాడు. పైగా ఈయనేం చెప్పాడంట, బోర్న్ క్రిస్టియన్ అంటే, ఇవ్వ మా తాత పాస్టరు, మా తాత రివరెండు, మా ముత్తాత రివరెండు, అందరూ రివరెండ్లే, మా నాన్న కూడా రివరెండే, ఇక నేనే ఎందుకు ఇవన్నీ సేవ అనేసి నేను వచ్చానండి. అయితే రివరెండర్ ఫ్యామిలీ నుండి వచ్చావు కాబట్టి నిన్ను అడుగుతున్నాను, సౌలు ఎవరు పౌలు ఎవరు? మనోడు ఇప్పుడు బైబిల్ చదివితే కదా, నాకు లేక కదా ఆయన కూడా. ఆయన ఏం చెప్పలే ఆ టైంలో, ఏం చెప్పాలో అర్థం అవ్వక సౌలు తెలీదు పౌలు తెలీదు అన్నట్టుగా. అసలు పౌలు ఎవరయ్యా అంటే, పౌలు అయితే నేను చదివాను కానీ రెఫరెన్స్ అయితే చూపించలేనండి అన్నాడు. సౌలు ఎవరంటే, సౌలు వేరండి పౌలు వేరండి అన్నాడంట. మళ్ళా అప్పుడు నేను పక్కోడిని గోగుతున్నాను, ఇట్లా ఎవరు సౌలు ఎవడు పౌలు ఎవడరా నీకు తెలుసా అని అడుగుతున్నాను. ఇది ఎంత ఎప్పుడంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లో, అంతే. నాకు అంత తెలియదు. అంటే రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్నలు కూడా వేస్తారంటావా? ఓకే, అలా ఎట్లాంటి క్వశ్చన్స్ వేస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి దాని గురించి కూడా బైబిల్ చదవాలనుకున్నా. అదొక కారణమైంది. ఈరోజు మీ అందరిని నేను అడుగుతున్నా, వాగ్దాన భూమిలోనికి మొట్టమొదటిగా ప్రవేశించింది ఎవరు? మత్తయి రాసిన సువార్త 21:31. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ప్రవేశించేది మొట్టమొదట ఎవరంట? సుంకరులు, వేశ్యలు. అంటే మనమేంటి అన్నీ మానేసుకుని వస్తే మనం వెళ్ళమంటారా? డౌట్ కదా. ఈరోజు ఒక కొత్త విషయాన్ని మనం తెలుసుకుందాం. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయమే 23వ వచనం నుంచి చదువుదాం. ధ్యానాంశం ఈరోజు. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులు ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు, ఈ అధికారం ఎవరు నీకు ఇచ్చారు అని అడగగా యేసు నేనును మిమ్మును ఒక మాట అడుగుతాను, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు మనము పరలోకము నుండి అని చెప్పితిమా? ఆయన అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనల్ని అడుగుతాడు. మనుష్యుల వలన చెప్పామా? జనులకు భయపడుచున్నాము, అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. యేసు ప్రభుని ఏ అధికారంతో నువ్వు స్వస్థతలు చేస్తున్నావు, ఏ అధికారంతో అద్భుతాలు చేస్తున్నావు అని అక్కడ ఉన్న శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ అడుగుతున్నారు. కొందరు కండలతో కొడతారు, అంటే బలంతో కొడతారు మనుషుల్ని. యేసు ప్రభు అయితే యుక్తితో కొడతాడు ఎప్పుడు. అయితే నేను కూడా ఒక ప్రశ్న అడుగుతాను. అదేంటంటే, అసలు యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా మనుషుల నుండి వచ్చిందా చెప్పండి అన్నారు. అయితే పరలోకం నుండి వచ్చిందనంటే యోహాను దేవుని చేత పంపించబడిన ప్రవక్త అని నమ్మాలి. మరి వీళ్ళు నమ్ముతారా యోహాన్ని? యూదులు నమ్మట్లేదు. మరి యోహాను చేత బాప్తిసం తీసుకునేవారు చాలా మంది యూదులు ఉన్నారు, కానీ ఎక్కువ శాతం అన్యులు దేవుని సువార్తను వినేసి బాప్తిసం తీసుకుంటున్న వారు ఉన్నారు. కానీ యూదులు, శాస్త్రులు, పరిచయులు వీరు నమ్మట్లేదు. అలాగని మనుషుల నుండి వచ్చిందంటే మరి ఎందుకు నమ్మలేదు? ఏదైనా ఒక లింక్ ఉంది. అయితే నేను కూడా చెప్పను అన్నాడు, అంతే సింపుల్గా. అంటే మాకు తెలియదు అనేటప్పటికీ నాకు కూడా అవసరం లేదు, నేను చెప్పను అని చెప్పేశాడు యేసు ప్రభు. నెక్స్ట్ దాని తర్వాత మనం ధ్యానాంశం కాబట్టి అందుకైనా ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నాను అది మీతో చెప్పను. మీకేమి తోచుచున్నది అని నేను ఏ అధికారంతో ఈ కార్యాలు చేస్తున్నాను మీకు చెప్పను. మీకు చెప్పవలసిన అవసరత నాకు లేదు.
మీరు నాకు ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి నేను కూడా మీకు ఆన్సర్ ఇవ్వనని అక్కడ ఒక లింక్ చేసి క్లోజ్ చేశాడు విషయాన్ని. నెక్స్ట్ యేసు ప్రభు ఒక చక్కని మాట చెప్పుకుంటూ వస్తున్నాడు. 28వ వచనం నుంచి ఆయన చెప్పిన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. మీకేమి తోచుచున్నది అని ఒక ప్రశ్న వేసి, అంటే ఒక విషయాన్ని ఆలోచించండి అని చెప్తున్నాడు. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. 2 కుమారులు ఉన్నారు. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, ఎక్కడంట ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను. పోను, నేను వెళ్ళను అని ఉత్తరమిచ్చాడు. గాని పిమ్మట మనసు మార్చుకుని పోయెను. చూడండి, కానీ పిమ్మట మనసు మార్చుకుని ఆయన వెళ్ళాడట. చూడండి, ఒక అతను పిలిచేయమన్నాడు, నువ్వు వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేసిరా బాబు అంటే, నేను వెళ్ళను అని అన్నాడు. కానీ వెళ్ళి పని చేశాడు. ఇక రెండోవాడు అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునన్ను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటివాడే అనిరి. మొదటివాడే ఎవరైనా చెప్తారు అదే కదా, ఏమంటారు? మొదటివాడే, పని చేసినోడే. పని చేస్తానని చెప్పినవాడు కాదు సుమి, పని చేసిన వాడే తండ్రికి ఇష్టడు. అవునా కదా? నెక్స్ట్ యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను. మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారండి. తండ్రి పని చెప్పాడు, నాన్న నువ్వు వెళ్ళి ద్రాక్ష తోటలో పని చెయ్యి అని. ఒకడు అన్నాడు, నేను పోను, నాకు ఇంకో పని ఉందని చెప్పాడు. కానీ సర్లే అనేసి వెళ్ళి మనసు మార్చుకుని వెళ్ళి పనిచేశాడు. రెండోవాడు తండ్రి చెప్పాడు, నువ్వు వెళ్ళి పని చేయరా, నేను పోతాను, నేను వెళ్ళి చేస్తాను. కానీ వాడు కూడా మనసు మార్చుకుని వాడు సొంత పనికి వెళ్ళాడు, కానీ తండ్రి చెప్పిన పనికి వెళ్ళలేదు. ఈ మధ్యలో దేవుడు చెప్పిన మాటకి మనిషి యొక్క ఆలోచనకి మధ్యన మనసులు మారిపోయినాయి. తండ్రి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున నడుచుకున్నవాడు తండ్రిని సంతోషపెడతాడు. జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును. జ్ఞానము లేనివాడు బుద్ధిహీనుడు తండ్రికి అవమానము తెచ్చును. జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపెడతాడు. జ్ఞానము లేనివాడు తన తండ్రిని దుఃఖపరుస్తాడు, అవమానపరుస్తాడు. అయితే ఒకడు నేను పోతాను అని అన్నాడు కానీ పోలేదు. ఒకడు నేను పోను అన్నాడు కానీ పోయాడు. ఇందులో ఎవరు తండ్రిని సంతోషపరచువాడు అని అంటే అప్పుడు చెప్తాం మొదటివాడే అని. అయితే దేవుడు చెప్తున్నాడు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఈ మాట ఎందుకు దేవుడు చెప్తున్నాడు? పాత నిబంధన గ్రంథంలో ఒక వాగ్దానం ఉంది, క్రొత్త నిబంధన గ్రంథంలో ఇంకొక వాగ్దానం ఉంది. వాగ్దానాలు 2 రకాలు. పాత నిబంధన గ్రంథంలో వాగ్దానం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించు దేశం. కొత్త నిబంధనలో వాగ్దానం ఏంటంటే పరలోక దేశం. ఇది పరలోక రాజ్యం. పాత నిబంధన గ్రంథంలో పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం వాగ్దాన భూమి, అది అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం. క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఇది యేసు ప్రభువు చూపించినటువంటి మార్గము ద్వారానే మనం ఎన్నగలం. అయితే ఇప్పుడు నేను ఇందాక ఒక ప్రశ్న మీ అందరినీ అడిగాను. వాగ్దానానికి ముందుగా చేరింది ఎవరు అంటే రాహాబు అనే వేశ్య. ఫస్ట్ వెళ్ళింది ఎవరండి?
ఎలా వెళ్ళింది? రాహాబు అని వేసి అక్కడే ఉంది, కానీ అక్కడ నుంచి అందరూ కొట్టివేయబడితే రాహాబు అనే వేష అక్కడే స్థిరపరచబడింది. చప్పటి కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఇప్పుడు వేశ్యలు, సుంకరులు ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురు. ఈ మాటకి, యేసుప్రభు చెప్పిన మాటకి అర్థం చూడండి. కనాను దేశంలో కాలేబు, యెహోషువ అడుగు పెట్టక మునిపే అవతల ఒకళ్ళు తెస్టేసి కూర్చున్నారు. దాన్ని ఏమంటారంటే ఇంకా ఒకళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక వేశ్య. 5,99,998 మంది దేవుణ్ణి నమ్మలేదు, దేవుని శక్తిని నమ్మలేదు. దేవుడు ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించినా గాని వాళ్ళు నమ్మలేదు. బండ నుంచి మధుర జలములు రప్పించినా వాళ్ళు తాగారే గాని నమ్మలేదు. ఆకలేస్తుందంటే ఆకాశం నుంచి మన్నాను కురిపించిన వారు నమ్మలేదు. ఒక్క అద్భుత కార్యము కూడా చూడనటువంటి రాహాబు అనే వేశ్య యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదువుతూ వస్తే ఆమె మాటలలో దేవుని శక్తి మనకు కనపడుతుందండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదాం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట, చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఈ వాక్యం చదివేటప్పుడు, మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెను యొర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. ఏమంట? ఆ సంగతి మేము వింటిమా చూచితిమా? అందరూ చెప్పండి. విన్నారా చూచారా? విన్నారు. వింటిమి. మీ దేవుని యొక్క శక్తి గల కార్యములు మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. అయ్యా, మా గుండెలు కరిగిపోయాయంట. ఎందుకు కరిగిపోయి? నచ్చదు. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు. మా హృదయము ఏమైపోయింది? కరిగిపోయింది. అంటే ఎందుకంటే ఇలాంటి దేవుడు నాకు ఇప్పటి వరకు దొరకలేదే. హల్లెలూయా. ఇలాంటి దేవుడిని మేము ఎప్పుడు చూడలేదే. ఇలాంటి దేవుడు మాకు లేడే. మీ దేవుడు పైన ఆకాశమునందేమి, కింద భూమి అందేమి, భూమి కింద నీళ్ల అందేమి, మీ ఇలాంటి దేవుడు లేడు అని చెప్పి దేవుని స్తుతించిన మొట్టమొదటి వేశ్య వాగ్దానంలోకి చేరింది. చప్పటి కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. కానీ 5,99,998 మంది మన దేవుడు శక్తిమంతుడు కాడు, మనని వాగ్దానంలోనికి చేర్చడు. నిత్యంగా ఆ దేశం మీద మనం యుద్ధం చేస్తే ఓడిపోతాం, వారి దృష్టికి మనం మిడతల వలె కనపడుతున్నాం అని చెప్పి సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో వాళ్ళు మాట్లాడతారు. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిగల దేవుడు అని ఒక వేశ్య నమ్మిందండి. ఒక వేశ్య నమ్మింది. కానీ ఎవరు నమ్మట్లేదు? మొట్టమొదటి నుండి చూచిన వారు నమ్మట్లేదు. మొట్టమొదటి నుండి దేవుని వాక్యము తెలిసిన వారు నమ్మట్లేదు. మొట్టమొదటి నుండి దేవుని శక్తిని చూసిన వారు, రుచి చూసిన వారు, చూడడం కాదు రుచి చూశారు, అద్భుతాలు రుచి చూశారు. వాళ్ళు కళ్ళతో చూడడం కాదు, వాళ్ళు మన్నాను తినిరి. హల్లెలూయా. వాళ్ళు రుచి చూశారు. వాళ్ళ బండ నుంచి మధుర జలములను రప్పించగా ఆ వాటర్ని తాగితిరి, రుచి చూచారు.
పూరేళ్లను రప్పించగా వాటిని కోసుకుని తిన్నారు, రుచి చూశారు. మారా జలమును మధురముగా మార్చినప్పుడు వాటిని తాగారు, రుచి చూచారు. రుచి చూచిన వారు దేవుడు శక్తిహీనుడని మాట్లాడుతుంటే విన్నవారు దేవుడు శక్తిమంతుడని చెప్తున్నారు. చప్పటి కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఆ రోజు యేసుప్రభు అంటున్నాడు, సుంకరుడు, వేశ్యలు వాళ్ళు యోహానును నమ్మారు. ప్రభు మార్గమును సరళము చేయు ఒక దూత వచ్చాడని వారు నమ్మారు. లేఖనములు తెలియకపోయినా వారు నమ్మారు. లేఖనము తెలిసిన యూదులు ఇప్పటికీ నమ్మలేని వారు అనేక మంది ఉన్నారు. యేసును గురించినటువంటి జ్ఞానం ఎంతో మందికి తెలియని వారు ఇప్పటికీ యూదులు అలాగనే ఉన్నారు. శాస్త్రులు, పరిచయాలు చూస్తూ ఉండగానే ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఎన్నో మహత్కార్యాలు జరుగుతున్నాయి, కానీ యేసుని నమ్మలేకపోతున్నారు. ఈ అధికారం నీకు ఎవరిచ్చారంటున్నారు? అధికారం ఉందని నమ్ముతున్నారు. ఈ అధికారం ఎవరిచ్చాడా అన్నారు అంటే అతని దగ్గర అధికారం ఉందని నమ్ముతున్నారు కదా. యేసు దగ్గర అధికారం ఉందని నమ్ముతున్నారు, కానీ యేసుని నమ్మట్లేదు, ఆయన క్రీస్తు అని ఒప్పుకోవట్లేదు. ఈరోజు చాలా మంది దేవుని సూచక క్రియలు, మహత్కార్యాలు అన్నీ కూడా అధికారం వలన జరుగుతున్నాయి. వాళ్ళకి తెలుసు మనుషులు చేయలేరని, స్వస్థతలు మనుషులు చేయలేరని, మిరకిల్స్ మనుషులు చేయలేరని వాళ్ళకి తెలుసు. ఇదేదో ఒక అధికారం దేవుడు ఇవ్వందే వారికి ఏమీ దొరకదని వారికి తెలుసు. కానీ వాళ్ళు ఫేమస్ అవడం కోసం లేదా ఇంకొకరి మీద కామెంట్ చేయడం వాళ్ళు పరిపాటిగా పెట్టుకున్నారే కానీ ఈ అధికారం మాకు కూడా దేవుడా ఇస్తే బాగుండునని ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఇది కొంచెం బాధాకరం. నికోదేము అనే పరిచయుడు, అది కూడా చదువుదాం మనం ఒకసారి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిచయుడొకడుండెను. పరిచయుడు అనేవాడు ఒకడున్నాడు. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. ఏంటి? నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడవని మేము ఎరుగుదాం అంటే నికోదేమను పరిచయుడు రాత్రికాల సమయంలో ఎందుకు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి? దుప్పటి వేసుకుని వచ్చాడు, ఎవరికే కనపడకుండా. ఎందుకంటే పరిచయులు అందరూ ఎవరితో వాదించేవారు? యేసుప్రభుతో వాదించేవారు. మనసులో నికోదేముకి తెలుసు, ఈయన దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడని నేను ఎరుగుదును, ఆయనకు తెలుసు. కానీ ఆ పరిచయులందరూ అతన్ని వెలివేస్తారని భయపడి రాత్రికాల సమయంలో ఆయన బోధ వినడానికి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. దేవుడు నీకు తోడే ఉంటే గానీ అద్భుతాలు జరగవని మేమెరుగుదాం, మాకు తెలుసు, మా టీం అంతటికీ తెలుసు. అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు నమ్మనోడికి తెలుసు. కానీ పైకి వాళ్ళు చెప్తా ఉంటారు అంతే. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు, మహత్కార్యాలు చేస్తాడని వాళ్ళకి తెలియదా? తెలుసు. కానీ వాళ్ళు నిర్మించుకున్న డినామినేషన్ అనేటువంటి ప్రహారీ గోడలోంచి బయటకు రాలేరు. వాళ్ళు రాలేరు. దేవుడు చెప్పింది ముఖ్యమా, మనుషులు పాటించేటువంటి ఆచరణ ముఖ్యమా? దేవుడు చెప్పిందే ముఖ్యం. చప్పటి కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఆచరణలో ఉన్న క్రైస్తవుడు ఎవడు కూడా పరలోకంలో ప్రవేశించలేడండి. దేవుడు చెప్పిన ఆ వాక్యానుసారంగా నడిచిన వాడు మాత్రమే పరలోక రాజ్యం చేరుకోగలడు. మా డినామినేషన్ ఇదండి, మా తాతల దగ్గర నుంచి ఉందండి, ఈ దేవాలయం అండి, ఈ ప్రహారీలండి, ఈ గోడలండి మేమే కట్టించామండి, మా తాత కోట్లు ఇచ్చాడండి, మా నాన్న లక్షలు ఇచ్చాడండి. ఈ లక్షలో కోట్లు నిన్ను పరలోకం చేర్చవు. ఆయన ఆత్మ గనుక ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించు వారు మాత్రం ప్రభు సన్నిధికి వెళ్తారు. చప్పటి కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఒక వేశ్య నమ్మింది. ఎలా నమ్మిందంటే ఇందాక చెప్పినప్పుడు ఒక మాట ఉంది. ఒకడు నేను పోతాను అన్నాడు, పోలేదు. ఒకడు నేను పోను అన్నాడు, పోయాడు. నా అలాంటి సేవకు రాను అన్నాను, కానీ పిలవగానే వచ్చేసాం. కొందరు సేవ పిలుపు ఉంటుంది, పిలుస్తాడు దేవుడు, కానీ వాళ్ళు రారు. వాళ్ళు దేవునికి ఇష్టలు కారు. వేశ్య గురించి నేను చెప్పాలి. ఎందుకంటే ఈ రాహాబు అనే వేశ్య ముందుగా వాగ్దానంలోకి చేరడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎరుకో చూడడానికి వేగులు వారిని పంపించాడు. ఆ సమయంలో ఈ రాహాబు అనే వేశ్య
ఆ వేగులు వారిని ఏం చేసింది? సహాయం చేసి పైన అడక్క మీద దాచింది. అవునా? వాళ్ళకి ఎవరికి కనపడకుండా దాచిపెట్టింది. ఫస్ట్ రాహాబు అనే వేశ్య ఒక స్త్రీ, రెండోది వేశ్య. ఒక స్త్రీ అయినటువంటి ఒక వేశ్య అంతమంది యోధులను దాచిపెట్టింది అంటే ఆమెకి ఎంత ధైర్యం ఉంటుందండి? ఆ విషయము ఆ దేశపు రాజుకు తెలిస్తే మొట్టమొదటి ప్రాణం ఎవరిది పోతుంది? రాహాబు అనే వేశ్య ప్రాణం పోతుంది కదా. కానీ వాళ్ళు ఇంటిలోకి వచ్చేసారండి. మనస్సు మార్చుకోవచ్చు. ఇందాక చెప్పాను చూడండి, మనస్సు మార్చుకో. సైనికులు ఇంట్లోకి వచ్చారు కదా, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు వేరే అని అడిగినప్పుడు ఏం చెప్పింది రాహాబు అనే వేశ్య? వాళ్ళు వచ్చిన మాట వాస్తవమే కానీ వెళ్ళిపోయారని చెప్పింది. వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఇక నేను దొరికిపోతాను అని మనస్సు మార్చుకుని మీ గురించే వెయిట్ చేస్తున్నాను, పైన ఉన్నారు, దాచేశాను అని ఒక్క మాట నిజం చెప్తే 12 మంది యోధులు చచ్చిపోయేవారు. రాహాబు అనే వేశ్య ఈ క్షణికమైనటువంటి ఈ నిమిషంలో ఆమె మనస్సు మార్చేసుకుని ప్రాణ భయం, చెప్పండి ఏ భయం అది? ప్రాణ భయం, తిండి భయం, లేదా ఏదో తినడం కోసం ఒక భయం, ఏదో తన వారు కోల్పోతానేమో, ఈరోజు నేను చచ్చిపోతానేమో, నా వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుని ఉంటే తన మనస్సు మార్చుకుని ఒక మాట అనేది అండి, ఏంటి? పైన ఉన్నారు, తీసుకుని వెళ్ళిపోండి అని. కానీ వాళ్ళ మీద జమ్ము కప్పివేసి ఈమె కిందకు వచ్చి అంటుంది, వాళ్ళు వచ్చారు, మీరు శీఘ్రముగా తరుముకుంటే వారు మీకు దొరికెదరు అని చెప్పింది. చప్పటి కూడా దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. అంటే రాహాబు అనే వేశ్య ఎంత ధైర్యంతో మాట్లాడిందండి. తన ప్రాణాన్ని పణంగా పెట్టి యోధులను కాపాడుకుంది కనుక తన ప్రాణాన్ని లెక్క చేయలేదు, తన ఇంటి వారిని లెక్క చేయలేదు, నేను చచ్చిపోతానేమో అని ఆలోచించలేదు, తన గురించి తాను ఆలోచించుకోలేదండి. అయ్యో వీరు దేవుని బిడ్డలు, దేవుడు వీరికి తోడుగా ఉన్నారు, తోడుగా ఉన్న వీళ్లకు నేను సహాయపడితే దేవుడు నాకు సహాయపడతాడు, నేను వేశ్యననే విషయాన్ని కూడా ఆయన పట్టించుకోడు, నేను వృత్తిపరంగా వేశ్యరాలనే కానీ మనసు పరంగా చూసుకుంటే యోధులను కాపాడవలసిన దానను. ఎందుకంటే వీరి దేవుడు పైన ఆకాశం అందేమి, కింద భూమి అందేమి, భూమి కింద నీళ్ళ అందేమి, వీరి దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. నిత్యంగా రేపొద్దున ఈ దేశానికి వస్తారు, నేను చావకుండా ఉండాలి, రేపొద్దున ఇలాంటి ఒక గొప్ప జనములో నాకు పెళ్లి కావాలా, ఇలాంటి వాళ్ళతో నేను పెళ్లి చేసుకుని ఈ వేశ్య వృత్తిని వదిలేస్తాను అని ఆలోచించుకుని ఆ యోధులను దాచింది. కాబట్టి 6 లక్షల మంది వెళ్ళక మునిపే రాహాబు అనే వేశ్య అక్కడ స్థిరపరచబడింది. చప్పటి కూడా దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. ఆమె తన గురించి తన ఇంటి వారి గురించి ఆలోచించుకుంటే మనస్సు మార్చుకుని ఉంటే, చెప్పండి ఒక క్షణంలో చాలు కదా మనసు మార్చుకోవడానికి. ఎంత అబద్ధం చెప్పడానికి ఎంతండి? పైన దాక్కోండి అని చెప్పేసి వచ్చిన తర్వాత పైన ఉన్నారు చూడండి అని ఒక్క మాట అంటే, రాహాబు యేసుక్రీస్తు వంశావళిలో తన పేరు ఉండేదే కాదు. యేసుక్రీస్తు వంశావళిలో 4 స్త్రీలు ఉన్నారు, అందులో రాహాబు అనే వేశ్య కూడా ఉంది. చప్పటి కూడా దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. దేవుని కొరకు తన ప్రాణమును పెట్టిన వాడు దేవుడు గొప్ప చేయడం మొదలు పెడతాడు. ముందుకు సాగిపోవాలంటే దేవుడు చెప్పినప్పుడు ముందుకు సాగిపోవడం ధన్యకరం, అది జీవితం, అది మంచి ప్రయోజనకరం. కానీ మనం ఏం చూస్తామంటే మన హద్దులు చూసుకుంటూ ఉంటాం. అరే నా భార్య, నా బిడ్డలు, నా పరిస్థితి. బట్ ఒక్కరోజు నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, దేవుని కాపుదల లేనిదే నీ భార్యను నువ్వు కాపాడుకోలేవు, నీ బిడ్డలు నువ్వు కాపాడుకోలేవు, నీ తల్లిదండ్రులు నువ్వు కాపాడుకోలేవు, నిన్ను నువ్వు కాపాడుకోలేవు. పెద్ద కుమారుడు నేను పోను అన్నాడు, పోయాడు. పెద్ద కుమారుడు ఎవరంటే అబ్రహాము అన్నమాట. అబ్రహాము పెద్ద కుమారుడు. ఎందుకంటే అబ్రహాము ఇద్దరికి తండ్రి అండి, విశ్వాసులకు తండ్రి, అవిశ్వాసులకు తండ్రి. అంతకు ముందు ఆయన అవిశ్వాసులుగా ఉండేవాడు, దేవుడు పిలిచిన తర్వాత విశ్వాసులుగా ఉన్నారు. ఈ అవిశ్వాసులను పిలువబడిన వారు దేవుడు పిలవగానే వచ్చేస్తున్నారు, దేవుని పరిచర్య చేస్తున్నారు.
సుంకరులు, అన్యులు దేవుడు మాట్లాడి నా కుమారుడు సేవ చేయ అంటే పరిగెత్తుకుని వస్తున్నారు, బైబిల్ పట్టుకున్నారు. ఏమి తెలియకపోయినా వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ అబ్రహాము వంశస్థులు, మా తండ్రి అబ్రహాము అని అనుకున్న వారు మాత్రం మేము చేస్తాం ప్రభా, చేస్తాం ప్రభా, చేస్తాం ప్రభా అంటున్నారు. కానీ అడుగు ముందుకేయట్లేదు, అడుగు ముందుకేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక భయం. ఒక వేశ్యకున్న ధైర్యం నీకుందా? దేవుడు అడుగుతున్నాడు నేను. సుంకరి అయిన జక్కయ్య తన ఆస్తిని అందించి యేసు ఉంటే చాలు అనుకున్నాడు. హల్లెలూయా. సుంకరి ₹1 కూడా ఉంచుకోలేదు. నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నాను, నా ఆస్తిలో ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు ఇచ్చేస్తున్నాను. సగం బేదలకు ఇచ్చేశాడు, 4 అంతలు ఇచ్చేశాడు. ఇంకా ఆయన దగ్గర ఏముంది? ఏమి లేదు. నువ్వు ఉంటే నాకు చాలు. మనం పాటలు పాడతాం, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నీ ప్రేమ చాలు, నీ నీడ చాలు, నీ మాట చాలు. ఉత్తిదే ఇవన్నీ. నిజంగా నువ్వు ఉంటే నాకు చాలంటే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన మాట విన్నవాడు నువ్వు ఉంటే చాలయ్యా అని పాట పాడండి, లేకపోతే లేదు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. కోతకు పనివారిని పంపించమని వేడుకోమని ఆ రోజు నుంచి ప్రభువు సెలవిస్తూనే ఉన్నాడు. వేశ్యలు వచ్చి మారిపోతున్నారు. సినిమా రంగంలోంచి వచ్చి అనేక మంది వచ్చి దేవుని వాక్యాలు ప్రకటిస్తున్నారు. అన్యులు, పూజారులు వచ్చి దేవుని సువార్తలు చెప్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రతి దగ్గర కూడా ఆ శాస్త్రి గారు, ఈ ఆచారి గారు, ఆయన, ఈయన అని చెప్పేసి అందరూ కూడా వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. వీళ్ళందరూ ఎవరంటే మొట్టమొదటి కుమారుడికి సంబంధించిన వారు. కానీ మొదటి వారు కడపటి వారు మొదటి వారు అయిపోతున్నారు. దేవుడు సెలవిస్తున్నాడు, ఒక వేశ్యకున్న ధైర్యం నీకు లేదా? ఒక సుంకరికి ఉండే ధైర్యం నీకు లేదా? వేశ్యగా అంత ధైర్యం చూపించింది కనుక చరిత్రలో తన పేరును ఎక్కించుకుందండి. సుంకరి అంత ధైర్యం చూపించి తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించాడు కనుక అతడు అబ్రహాము కుమారుడిగా మారిపోయాడు. హల్లెలూయా. మనలో ధైర్యం కావాలి. మనలో ధైర్యం ఎప్పుడు వస్తుందంటే దేవుడు ఉన్నాడని మాట్లాడడంలో ధైర్యం లేదండి, దేవుడు ఉన్నాడని పాటలు పాడడంలో ధైర్యం లేదండి. దేవుడు ఉన్నాడని నిలిచి ఆయన మాట చొప్పున చేయువాడు ప్రతి ఒక్కడు కూడా గొప్ప ఆశీర్వాదం పొందుకుంటారు. చప్పుడు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు ఆయన, సుంకరులు, వేశ్యలు యోహానుని నమ్మారట, ఆయన నీతిమంతుడని నమ్మారట. వాళ్ళు నమ్మారని కనీసం మీకు పశ్చాత్తాపం లేదే అంటున్నాడు. చదువుతాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త 21:32. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను. మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతన్ని నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి అంటారు. అంటే సుంకరులు, వేశ్యలు ఆయన నీతిమంతుడని నమ్మి యోహానును నమ్మారు. కానీ ఎవరు నమ్మట్లేదు? మీరు నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు? కనీసం మీరు వాళ్ళు నమ్మారే అని కనీసం పశ్చాత్తాపం అన్న రావట్లేదు మీకు. అరే, యోహానుని నమ్ముతున్నారే, సుంకరులు, వేశ్యలు నమ్ముతున్నారే అని. అన్యులు దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఒక విషయాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నా దగ్గరికి చాలా మంది దేవుని పిలుపు ఉన్నవాళ్ళు వచ్చారు. చాలా ధైర్యంగా చెప్పగలను. అందులో 100% ఉంటే 50% అన్యులు వచ్చారు. 50% పాస్టర్ గారి పిల్లలు, క్రిస్టియన్స్, బార్న్ క్రిస్టియన్స్ వచ్చారు. అందులో 50% అన్యులకు దేవుని పిలుపు ఉన్నది, దేవుని యొక్క పరిచర్య చెయ్యండి అంటే 50% మినిస్ట్రీ స్టార్ట్ చేసేసారు. కానీ మిగిలిన 50% చేయలేదు. అందులో 1, 2, 3 చేశారు తప్ప. అది నాకు చాలా బాధ అనిపించింది. సుంకరులు, వేశ్యలు దేవుడు ఆశ్చర్యకరుడని నమ్ముతున్నారు. ఆయన ఆలోచన కర్తని నమ్ముతున్నాడు. ఆయన నా కొరకు సిలువ వేయబడ్డాడని నమ్ముతున్నారు. ఈ సిలువను ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ అని ఆ శ్రమను, ఆ సిలువను ఎత్తుకుని
ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. కానీ మిగిలిన వారు ఇంకా మాట్లాడాలని దేవుడు, ఇంకా ఏదో చెప్పాలండి అనే ఆలోచనలోనూ ఉన్నారు, కానీ ముందుకు అడిగేయలేకపోతున్నారు. మొట్టమొదటి క్యాండిడేట్, మొట్టమొదటి వ్యక్తి, నేను పోను, నాకు యేసు ఎవడో తెలియదు అన్నవాడు యేసును గురించి 2 మాటలు చెప్పేటప్పటికి, యేసు నాకు తెలుసు, ఆయన నా కొరకు చనిపోయాడని తెలుసు, ఈ మరణపు వార్తను అందరికీ తెలియచేయాలని వారు ప్రచురము చేయడానికి దేవదూతల కన్నా ముందుగా వెళ్ళిపోయారు. హల్లెలూయా. అందుకే సుంకరులు, వేశ్యలు పరలోక రాజ్యంలో ముందుగా ప్రవేశిస్తారు. వీళ్ళు నమ్ముతున్నారు, పాపములన్నీ ఒప్పుకుని దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా మారిపోయి ఈరోజు దేవుని వాక్యాలు బోధిస్తున్నారు. దేవుని యొక్క రాజ్య సువార్తను వారు వెదజల్లుతున్నారు. కానీ పుట్టినది మొదలుకొని మేము క్రైస్తవులు అని చెప్పుకొనుచున్న వారు అలనాడు యూదులు, ఎవరిదే ఈ ధర్మశాస్త్రం, ఎవరిదే? యూదులదే. కానీ వారు యేసును నమ్మలేదు. యేసు మార్గమును సరళము చేయడానికి వచ్చిన యోహానును వారు నమ్మలేదు. ఈరోజు మనం నమ్మేవారిగా ఉన్నామా లేదా? దేవుడు మనల్ని అడుగుతున్నాడు. నువ్వు యేసును నమ్మితే రక్షణ నీ కొరకు ఉన్నది. యేసును నమ్మితే ఆశీర్వాదం నీకున్నది. అందుకే ఈ యేసు ప్రభు పరలోకం అనే ఆశీర్వాదంలోనికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి 4 మాటలు బోధించగానే, నేను చేసినవన్నీ చెప్పిన వాడు అక్కడ ఉన్నాడు రండని మొత్తం ఊరినే కదిరించి తీసుకెళ్ళి ఊరికి మారు మనసు కలిగేలా చేసింది. చప్పటి కూడా దేని మహిమపడదాం. హల్లెలూయా. తన మనసును మార్చేసుకుందండి. వాళ్ళు సమరయ పట్టణానికి ఒక గొప్ప వెలుగును తీసుకొచ్చిందండి ఆ సమరయ స్త్రీ. చాలా మంది సమరయ స్త్రీ లాంటి వారు, వేశ్యలు, సుంకరులు దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు తనకిచ్చిన భారాన్ని మోసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆయా రీతిలుగా సంఘాలను కడుతున్నారు, సంఘ సభ్యులుగా ఉంటున్నారు, సంఘ పరిచర్య చేస్తున్నారు, దేవునికి ఇచ్చే విషయంలో ముందుగా ఉంటున్నారు. కానీ మేము పుట్టినది క్రైస్తవులు అనుకుని చెప్పుకుంటూ, మేము అబ్రహాము కుమారులు మనకు చెప్పుకుంటూ, మా తరతరముల నుంచి మా ఇంట్లో బైబిల్ తప్ప వేరొక విగ్రహం ఏది లేదని చెప్పుకున్న వారు ఆయనను నమ్మలేని స్థితిలో అనేక మంది ఉన్నారు. ఇది చాలా బాధాకరం. ఇది చాలా బాధాకరం. అందుకే వాగ్దాన భూమిలోనికి ఎవరు వెళ్ళిపోయింది? ముందు రాహాబు వెళ్ళిపోయింది. అబ్రహాము కుమారుడు ఎవరైపోయారు? జక్కయ్య అయిపోయాడు. చూడండి, మొత్తం ఎరుకో పట్టణం అంతా కూల్చేశారు. రాహాబు అని వేసి ఇల్లు కూల్చారా? తన ఇల్లు కూల్చబడదు. తన ఇంటికి యోధులు వచ్చారు కనుక రాహాబు అని వేశ్య ఇల్లు ఉండిపోయింది. రెండోది, అంతమంది యూదులు ఉంటే యేసు ప్రభు జక్కి ఇంటికి వెళ్ళాడండి. అంతమంది యూదులు ఉంటే యేసు ప్రభు శతాధిపతి ఇంటికి వెళ్ళాడండి. అంతమంది శతాధిపతులు ఉంటే పేతురు కొర్నేలింటికి వెళ్ళాడండి. చప్పుడు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ అన్యులు. అంటే కనీసం వీళ్ళందరూ నిజంగా దేవుణ్ణి అంగీకరిస్తున్నారు, వీళ్ళు దేవుని పరిచర్య చేస్తున్నారు అనేసి మనకి రోషం పుట్టుకురావాలా? దేవుని పరిచర్య చేయాలా? దేవునికి మనం బలంగా వాడబడాలి. యుద్ధోపకరణములు మనంగా మారిపోవాలా? మనము ఏం చెప్పాను మొన్న? అంబుల పదిలో ఒక బాణంగా ఉండాలా? హల్లెలూయా అనుకోవాలా? అలాంటి రోషం మనకు రావాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో ధైర్యం రావాలి. తన ప్రాణాన్ని గురించి ఆలోచించుకుంటే ఆ రోజు యోధులను కాపాడుకునేది కాదు. కనుక తన ప్రాణాన్ని లెక్క చేయలేదు కనుక దేవుడు తన ప్రాణాన్ని, తన ఇంటి వారి ప్రాణాన్ని కాపాడాడు. చప్పుడు కూడా దేని మహిమపడదాం. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన భూమిలో చేరిన మొట్టమొదటి స్త్రీగా ఒక వేశ్య రాహాబు ఆవిడకొచ్చింది. యేసుక్రీస్తు వంశావళిలో చేరిన ఒక మొట్టమొదటి స్త్రీగా రాహాబు అనే వేశ్య వచ్చేసింది. చప్పుడు కూడా దేని మహిమపడదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పేరును కూడా చరిత్రలో రాయాలని ఆయన అనుకుంటాడు. నీ పేరును గొప్ప చేయాలనుకుంటాడు. అడుగు పెట్టి చూడు, అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ధైర్యం చూపించడం మొదలుపెట్టు, దేవుడు తన మహిమగల కార్యాలు చేస్తాడు, తన అద్భుత కార్యములు చేస్తాడు. మనము లోకానికి వెలుగై ఉన్నాం. క్రైస్తవులు ఎలాంటి వాళ్ళమ్మా? లోకానికి వెలుగై ఉన్నాం. మనము లోకాన్ని వెలిగించడానికి వచ్చాం. అందుకే అబ్రహాముని దేవుడు సెపరేట్ చేసి
ఆయన వెలిగించేశాడు. ఆయన వెలిగించిన జ్యోతులు మనమే. ఆయన జనములకు తండ్రి. ఆ జనములో నువ్వు నేను చేర్చబడ్డాం. ఒకనొక సమయంలో మనం కూడా అలాంటి వారి పిరికితనంగా ఉండొచ్చు. బట్ మన జనరేషన్లో ఎవరో జక్కే లాంటి వాడు ఒకడు ఉన్నాడు కాబట్టి మనం వచ్చేసాం. మన జనరేషన్లో ఎవరో రాహాబు లాంటి వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు వచ్చారు. అందరూ సుంకరులు, వేషులు లాంటి వాళ్ళమే. కానీ అలాంటి జనరేషన్ నుంచి మనం వచ్చేసాం. ఇది కృప ద్వారా ఆకర్షించబడ్డాం. హల్లెలూయా. కృప ద్వారా ఆకర్షించబడిన మనము వాగ్దాన భూమిలో ఫలించెడి కొమ్మలా పెరగాలి, ఆశీర్వదించబడాలి. దేవుని మహిమలు మనం చూడాలి. ఉన్నతమైన ఆశీర్వాదం మనకివ్వడానికి దేవుడు తానే పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అందుకే యెహోషువ, కాలేబు వాగ్దాన భూమిలోనికి చేర్చారు. ఇది లోక సంబంధమైన వాగ్దానం. చెప్పండి సిస్టర్, ఏంటిది? కనాను దేశం ఇక్కడదా కాదా? ఇది లోక సంబంధమైన. మరి యేసు ప్రభు ఏ వాగ్దానం తీసుకెళ్ళాడు? పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. అందుచేత మనము పరలోక రాజ్యాన్ని చేరాలంటే ఒక్కొక్కడు సుంకరిల, వేశ్యల దేవుని నమ్ముకోవాలి. అంటే వాళ్ళు చేసే క్రియలు చేయమని కాదండి, ఇక్కడ వాళ్ళలా దేవుణ్ణి ఆరాధించాలి. చప్పటి కూడా దేవుని మహిమపడదాం. వారిలా దేవుణ్ణి నమ్మాలి, వారిలా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, వారిలా ధైర్యం ఉంచాలి, వారిలా విశ్వాసం ఉంచాలి, వారిలా నిరీక్షణ ఉంచాలి, వారిలా ప్రేమ ఉంచాలి. మనం భయపడితే శత్రువుకు సాతాను పరిగెట్టిస్తూ ఉంటాడు. వాడు పరిగెట్టించినంత కాలం నువ్వు పరిగెడుతూనే ఉంటావా? ఒక్కసారి ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే, ఒక రాహాబుకున్నటువంటి ధైర్యం నాకు లేదే అని ఈ రాత్రే ధైర్యం తెచ్చుకో, నువ్వు శత్రువుకు సాతాన్ని పరుగులెట్టిస్తావు. చప్పటి కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు పరుగులెట్టావేమో, ఈ రోజు నుంచి నీ పరుగు లేదో నువ్వు వాణ్ణి పరుగులెట్టించేలా చేస్తాడు. హల్లెలూయా. నువ్వు సత్యము తెలియక మనమందరము ఈ బానిస సంఖ్యలలో మ్రగ్గిపోతున్నాం. మనం ఏదో అబ్రహాము కుమారులు అనుకుంటున్నాము, కానీ ఇంకా మనము స్వతంత్రుడిగా రాలేకవదు. యేసు ప్రభు చేశాడు, మమ్మల్ని స్వతంత్రుడిగా చేశాడు అని నమ్మినవాడు మాత్రమే స్వతంత్రుడు కదా. హల్లెలూయా. అధికారం ఉంది అని యూదులు నమ్ముతున్నారు. ఈ అధికారం ఎక్కడి నుండి వచ్చింది అంటున్నారు, కానీ అధికారం నమ్మలేదు. అధికారం ఉందంటున్నారు, నమ్మట్లేదు. ఈరోజు క్రైస్తవులు కూడా అధికారం ఉంది యేసు నామములో, కానీ నమ్మరు. అధికారం ఉంది, ఈ అధికారం ఎవరిచ్చారు అంటే అధికారం ఉందని నమ్ముతున్నారు, కానీ అధికారం వలన యేసు క్రీస్తు అని నమ్మట్లేదు. ఈ అధికారం ఎవడు పడితే ఆడికి ఎవడు కదా దేవుడు. దేవుడు అధికారాన్ని ఎవరికి ఇస్తాడు? అభిషక్తుడికి ఇస్తాడు. చప్పటి కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. మరి క్రీస్తు అని ఎందుకు నమ్మట్లేదు? ఈ అధికారం నీకు ఎవడిచ్చాడు అని అన్నారు, కానీ ఈ అధికారం క్రీస్తుకు మాత్రమే అనుగ్రహించబడుతుందని లేఖనంలో ఉంది కదా. మరి క్రీస్తుని ఎందుకు నమ్మట్లేదు? ఈరోజు కూడా అనేక మంది అంతే. యేసు నామమున శక్తి ఉన్నది, యేసు నామమున గొప్ప కార్యములు జరుగుతున్నవి అని పాటలు పాడతారు, మాటలు మాట్లాడతారు. కానీ యేసు నామమున అద్భుతములు జరిగితే ఎందుకు నమ్మవు? ఆశ్చర్యకార్యములు జరిగితే ఎందుకు నమ్మవు? అధికారం ఉందే, కానీ అధికారం చూపిస్తే నమ్మం. అధికారం ఉంది, మాటల వరకే ఉంది, కానీ దాన్ని చూపిస్తే తప్పు. ఈ యొక్క ఆచరణ ఎప్పటి నుంచి వచ్చిందంటే యేసు ప్రభు ఉన్న కాడి నుంచి వచ్చింది. అలాంటి వాళ్ళు కొత్త నిబంధనలో శాస్త్రులు, పరిశీలన అని రాయబడి ఉంది బ్రదర్. ఇప్పుడు లేరు అంటాకలేదు, ఇప్పటికీ ఉన్నారు. ఎంతమంది ఫేస్ చేశారు పాస్ట్లో? ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అలానే అంటారు, కానీ క్రీస్తు మాత్రమే గెలుస్తాడు. చప్పటి కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. క్రీస్తు శక్తి మాత్రమే గెలుస్తుంది. ఆయన అధికారం నిరంతరము ఉన్నది. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు. మనం సుంకరుల వలె ఉండొద్దు, శాస్త్రుల వలె ఉండొద్దు. సుంకరులు శాస్త్రులు నమ్మినట్లుగా మనం నమ్ముదాం. హల్లెలూయా. మనం సుంకరులా ఉండొద్దు, తర్వాత వేశ్యలా ఉండొద్దు, కానీ సుంకరులకు వేశ్యలకు ఉండేటువంటి ధైర్యము మనకు అనుగ్రహించబడాలని ప్రార్థన చేద్దాం. ఈ రోజు నుంచి సుంకరులా ఉండొద్దు, వేశ్యలా ఉండొద్దు. సుంకరులు, వేశ్యలు వారు మారు మనసును మార్చుకుని దేవుణ్ణి అంగీకరించి ఎట్టి రీతిగా పరిచర్య చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించి అలాంటి పరిచర్య, అంతకన్నా గొప్ప పరిచర్య మనం చేయాలని ప్రార్థన చేద్దాం. మొదటి వాడు మాట విన్నాడు, వాడు దేవునికి ఇష్టడయ్యాడు.
ఈరోజు మాట విననవాడు నువ్వు ఎంత పరిచర్య చేసినా దేవునికి ఇష్టడువు కానే కావు. మాట విన్నవాడు మాత్రమే దేవునికి ఇష్టడు. ఈరోజు దేవుని మాట చాలా విలువైనది. ఆ మాట, ఆ పిలుపు తెలిసిన వారు దాన్ని ధన్యకరంగా భావించుకుని ముందుకు సాగిపోతారు. ఇలాంటి కొనసాగింపు యవనస్తులైన మీరందరూ టీవీలో చూస్తున్న అనేక మంది ఈ కొనసాగింపులోకి రావాలని, ఒక వేశ్యకు ఉండేటువంటి ధైర్యం మీకు పుట్టాలని, ఒక సుంకరికి ఉండేటువంటి ధైర్యం పుట్టాలని, యేసు ఉంటే చాలని ప్రతి ఒక్కరూ అనిలా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, 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 ఈ రోజు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు, రోషం పుట్టిస్తున్నావు, ధైర్యం పుట్టిస్తున్నావు. ధైర్యం పుట్టుతుంది ప్రభు మాలో. ఎస్, సుంకరులకు వేషులకు ఉండే ధైర్యము మాలో పుట్టునుగాక. సుంకరులకు వేషులకు ఉండే భక్తి మాలో అనుగ్రహించబడును గాక. సుంకరులకు వేషులకు ఉండేటువంటి ఆ గొప్ప అలుకువ మెలుకువ మాకు పుట్టును గాక. ఆ విధేయత మాకు పుట్టును గాక. ఆయన సుంకరులు వేశ్యలు మాకంటే ముందుగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని నువ్వు చెప్పిన మాట ప్రకారం ప్రభు వారికన్నా ముందుగా మేమే ప్రవేశించుదుము గాక. కేవలము విశ్వాసము ద్వారా, కేవలము విశ్వాసము ద్వారా, కేవలము నిన్ను నమ్ముట ద్వారా, నీ అందు విశ్వాసమించడం ద్వారా గొప్ప కార్యములు మేము చూద్దాము గాక. మా దేవుడు పైన ఆకాశమునందేమి, కింద భూమి అందేమి, భూమి కింద నీళ్ళందేమి, వేరొక దేవుడు లేడని ఒక రాహాబు, అన్యురాలైన రాహాబు వేశ్య సాక్ష్యం ఇచ్చింది. కానీ మా తరతరాల నుంచి నువ్వే మా దేవుడు, మేము సాక్ష్యం చెప్పలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించు. ఈ రోజు నుంచి నువ్వే మా దేవుడు. పైన ఆకాశమునందేమి, క్రింద భూమి అందేమి, భూమి కింద నీళ్ళ అందేమి, నీవు తప్ప వేరొక దైవము మాకు లేదు తండ్రి. నీవు తప్ప వేరొక రక్షణ శృంగం ఏది మాకు లేదు తండ్రి. నీవు తప్ప మాకు ఆధారం ఏది లేదు తండ్రి. నీవు తప్ప మాకు వేరొక రక్షణ శృంగం ఏది లేదు తండ్రి. పగటి వేళ మేఘ స్తంభము గాను, రాత్రి వేళ అగ్ని స్తంభము గాను మా పితరులతో ముందుగా ఉండి నడిపించిన దేవుడు, నువ్వు మాకు తోడుగా ఉండి ముందు నడిపిస్తున్న దేవుడు. నువ్వు తప్ప మాకు వేరొక దైవం లేదు తండ్రి. నీవు తప్ప వేరొక రక్షణ శృంగం ఏది లేదు తండ్రి. నీవే మా దేవుడవు, నీవే మా దేవుడవు. నిన్ను ప్రచురం చేయడానికి, నీ మహిమను, నీ కీర్తిని మేము ప్రచురం చేయడానికి మమ్మల్ని ఎన్నుకున్నావు, మమ్మల్ని పిలిచావు, నీ కృప అనుగ్రహించావు, నీ మహిమను చూపిస్తున్నాం. ఈ రోజు నుంచి నీ మహిమను చూపించే సాక్షులుగా మేము ముందుము గాక. నీ కీర్తిని వివరించే సాక్షులుగా మేము ముందుము గాక. నజరేయుడైన యేసు నామమున అరికాలు మొదలుకొని నడియెత్తు వరకు నా ప్రతి వ్యాధికి స్వస్థత ప్రకటిస్తున్నాం. ఈ రోజు వచ్చిన ప్రతి రోగి యేసు నామమున స్వస్థత పొందుకుని తిరిగి వెళ్ళుదుము గాక. ఇప్పటి వరకు చూసిన ప్రతి వ్యాధి మరి ఎన్నడూ మీ దేహంలో ఉండకుండా ఉండును గాక. బీపీ నార్మల్కి వచ్చింది, ఈరోజు షుగర్ నార్మల్కి వచ్చింది. యేసు నామమున ఇది జరుగును గాక. తలనొప్పితో బాధపడుతున్నా, హెడేక్, తీవ్రమైన ఆలోచనలు, నిద్ర పట్టలేనివారు, ఈరోజు నీకు ఆలోచనలు దూరం అయిపోతున్నాయి. దేవుని వలన సుఖమైన నిద్ర నీకు కలుగుతుంది. దేవుని వలన ఇది జరుగుతున్నది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు అనుగ్రహించబడును గాక. సేవ పిలుపు ఉన్నవారు సేవలోనికి వెలుదురు గాక. వ్యాపారం చేస్తున్న వారు నూరింతల ఆశీర్వాదము చూతురు గాక. ఉద్యోగస్తులు ప్రమోషన్లు దొరుకును గాక. కొత్త వ్యాపారములు చేయాలనుకున్న వారికి నూతనమైన ద్వారములు గొప్ప అభిషేకంతో ముందుకు తీసుకువెళ్ళును గాక. చదువుకున్న బిడ్డలకు రిజల్ట్ కోసం వెయిట్ చూస్తున్న వారికి మంచి రిజల్ట్ అనుగ్రహించబడును గాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సింగిల్ బెడ్రూమ్ ఒకటి, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఒకటి, మళ్ళీ సింగిల్ బెడ్రూమ్ ఒకటి, 3 పోర్షన్లు మా డాడీ మా పాపకి ఇచ్చిండు. అసలు మెట్లు కూడా ఎక్కలేదు, కానీ వచ్చింది. వాళ్ళు ఒక ఇల్లు కావాలి అని ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా వారికి ఒక ఇల్లును దయచేసి, ఆ దురాత్మ శక్తుల నుంచి బాధపడుతున్నప్పుడు ఆ దురాత్మ శక్తులని విడిపించి ఈరోజు ఎన్నో గొప్ప అద్భుతాలు వారి కుటుంబంలో దేవుడు చేశారు. ఆ యొక్క గొంతు మీద చేయి పెట్టి ప్రార్థించినప్పుడు ఆయన పరిపూర్ణ స్వస్థత పొందుకోవడమే కాదు, ఆయన భోజనం కూడా చేశాడు. ఏ 2 హాస్పిటల్ అయితే పాజిటివ్ రిజల్ట్ చెప్పారు, ఈ హాస్పిటల్లో నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు కూడా దేవుని మేము పడదాం. హల్లెలూయా. వెళ్ళి బ్లడ్ శాంపుల్ ఇచ్చేటప్పటికి ప్రతి రిపోర్టు నార్మల్ వచ్చింది.
అంతేకాదు జ్వరమా దేహం విడిచిపోయిందట. చప్పట్లు కూడా దేవుడు. నేను ఒక 6-7 ప్రాజెక్ట్స్ గురించి ప్రేయర్ చేస్తున్నాను. అందులో దేవుడు నాకు 2 అద్భుత రీతిగా ఇచ్చాడు. ఒకటి, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు తన కుమారుడు స్వస్థత పొందాడట. చేతిలో అన్నతో ప్రేయర్ చేసిన ఆ వారమే తప్పు. ఇంటికి వెళ్ళి చూసినప్పుడు బ్రదర్ నా తల మీద చేయబెట్టేసి ప్రేయర్ అసలు ఏం చేయలేదు. ఏం చెప్పారంటే నీకు జాబ్ వచ్చేసింది వెళ్ళు అని. కంపెనీలో 8 రౌండ్స్ ఉంటాయి మినిమం. అసలు నాకు ఈవెన్ అసలు ఒక్క రౌండ్ కాదు, అసలు అతను నా ప్రొఫైల్ అడిగాడు. ఇప్పుడు దేవుడు గర్భఫలం కూడా ఇచ్చాడు. రెండూ దేవుడు ఇచ్చాడట. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. వచ్చినాక ఇక దైవ సేవకు చెప్పే వాక్యము ఫలమయంగా మగం తగ్గలేదు. అయితే బ్రదర్ ఆ రోజు నాకు ప్రేయర్ చేశారు. మార్నింగ్ ప్రేయర్ చేసిన తర్వాత నుంచి నాకు ఫీవర్ లేదు. నేను కంప్లీట్గా స్వస్థత పొందాను. చేయబట్టుకొని నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ చెవు నొప్పి ఎలాంటిదో నాకు కానరాలేదు. స్పాండిలైటిస్ వచ్చి కూడా అనే చేత ప్రార్థన చేయించుకున్నాను. నేను రిలీఫ్ పొంది ఉన్నాను. దేవునికి ఇప్పుడు వాక్యం విన్నది ఏదైనా ఉన్నది అంటే అది ఈ చర్చిలోనే నేను చెప్తున్నాను. ప్రేయర్ చేశారు. అప్పటి నుంచి ఆర్డర్స్ తనంతట అవే వస్తున్నాయండి. మేము ఎటు వెళ్ళట్లేదు. మా IRGM పరిచర్య యొక్క ఆరాధన సమయాలు. మా మొదటి ఆదివారపు ఆరాధన శ్రీ జ్యోతి గార్డెన్ బస్ డిపో ఎదురుగా ECIL హైదరాబాద్. సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. మా ప్రతి ఆదివారపు రెండవ సాయంకాలపు ఆరాధన నైస్ ఫంక్షన్ హాల్, నైస్ రెస్టారెంట్ని ఆనుకుని ICICI బ్యాంక్ పక్కన SR నగర్ మెయిన్ రోడ్ బస్ స్టాప్ వద్ద హైదరాబాద్. సమయం సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు. మా ప్రత్యేక స్వస్థత అభిషేకపు కూడిక ప్రతి శనివారం ఆమ్శ్రీ సమేరా బిల్డింగ్, సెయింట్ మేరీస్ కాలేజ్ ఎదురుగా అపోలో హాస్పిటల్ వెనుక సికింద్రాబాద్. సమయం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు. మా ప్రత్యేక ఉపవాస ప్రార్థన ప్రతి నెల మొదటి బుధవారం శ్రీ జ్యోతి గార్డెన్ ECIL నందు జరుగు. సమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. అందరూ ఆహ్వానితులే. మీ ప్రార్థన మరియు ఇతర అవసరతలకు సంప్రదించాల్సిన మా చిరునామా అవర్ పోస్టల్ అడ్రస్ బ్రదర్ ఐజక్ రాజ్, ఫ్లాట్ నెంబర్ 505, శ్రీ లక్ష్మీ టవర్స్, మాచబల్లారం పోస్ట్, గోల్డార్వాల్ 500010 హైదరాబాద్. మేము మీ గురించి ప్రార్థిస్తాము, మీరు మా గురించి ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని